హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహదీస్ కిచెన్. ఇవాళ నేను గుమ్మడి గింజల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ గుమ్మడి గింజలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి. మనం డైరెక్ట్గా ఇలా తినలేం కాబట్టి లడ్డూలాగా అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ గుమ్మడి గింజల్లో చాలా ఇమ్యూన్ పవర్ ఉంటుంది, అలాగే విటమిన్ కే అండ్ ఈ ఉంటుంది ఎక్కువ. పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఈ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల. ఈ గుమ్మడి గింజలు రోజు తీసుకోవడం వల్ల మన కోపం కూడా చాలా వరకు తగ్గుతుందంట. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ గుమ్మడి గింజల్ని. మనం ఇప్పుడు లడ్డూగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్పు గుమ్మడి గింజలు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ గుమ్మడి గింజల్ని బాగా ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఈ కప్పు గుమ్మడి గింజల్ని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయకూడదు. ఇలా ఒక 10-15 minutes ఈ గుమ్మడి గింజల్ని బాగా ఫ్రై చేసుకున్నామంటే ఈ గుమ్మడి గింజలు కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఈ గుమ్మడి గింజల్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ గుమ్మడి గింజల్ని కాస్త చల్లారనివ్వాలి. మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇవి చల్లారేలోపు మనం ఇంకొక కప్పు నువ్వులు తీసుకొని ఈ నువ్వుల్ని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నువ్వులు మొత్తం చిట్పట్లాడే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేదంటే నువ్వులు మాడిపోతాయి. ఇలా ఈ నువ్వులు కూడా కాస్త చిట్పట్లాడి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఈ గుమ్మడి గింజల ప్లేట్లోకే తీసుకొని రెండింటిని కాస్త చల్లారనివ్వాలి. ఇలా ఈ గుమ్మడి గింజలు అలాగే నువ్వులు కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు ఈ గుమ్మడి నువ్వుల గింజల్ని మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకోవాలి, ఫైన్ పౌడర్ లాగా చేసుకోకూడదు. మీకు ఈ గుమ్మడి గింజల లడ్డుల్లోకి ఏమన్నా మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ మిక్సీ పట్టేటప్పుడే అందులోనే 2-3 ఇలాచీలు కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకున్న ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఈ మిక్సీ జార్లో ఉన్న ఈ గుమ్మడి గింజల పౌడర్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత అందులోనే మనం 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన నువ్వుల్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ నువ్వుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు తురిమిన బెల్లము. ఇలా ఈ బెల్లం వేసుకున్న తర్వాత చేత్తో బాగా ఈ బెల్లము నువ్వులు ఈ పౌడర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా బాగా ఈ పౌడర్ని మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కాసిన నెయ్యిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యికి బదులు. నేను ఇక్కడ ఆల్రెడీ బెల్లం వేసాను కాబట్టి నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఇలా యాడ్ చేసుకొని ఈ నెయ్యి కూడా బాగా ఈ పౌడర్కి మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇంకా ఉండలు చుట్టేసుకోవడమే. మనం ఈ గుమ్మడి గింజల లడ్డూని చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 10 minutesలో రెడీ అయిపోతాయి. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న బాల్స్ లాగా ఉండలు చుట్టేసుకోవాలి. ఇలానే ఈ పౌడర్ మొత్తం మనం ఈ గుమ్మడి గింజల లడ్డూలాగా చుట్టేసుకోవాలి. అంతేనండి, చాలా ఫాస్ట్గా, సింపుల్గా అండ్ టేస్టీగా, చాలా హెల్తీగా గుమ్మడి గింజల నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. ఇందులో మనం నువ్వులు కూడా యాడ్ చేసాం కాబట్టి కాల్షియం కూడా మనకు బాగా అందుతుంది. పిల్లలకి పెట్టడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది, అలాగే వాళ్ళ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. మీరు కూడా తప్పకుండా ఈ నువ్వుల గుమ్మడి గింజల లడ్డూని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా గ్రహదీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి.